రిజర్వేషన్ల చరిత్రలోనే ఒక పెను భూకంపం. సుప్రీంకోర్టు వేదికగా వినిపిస్తున్న ఆ ఒక్క మాట ఇప్పుడు లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తాజా తీర్పు దేశవ్యాప్తంగా రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థపై ఈ తీర్పు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా మొదట హిందువులకు మాత్రమే పరిమితం, తరువాత సిక్కులు బౌద్ధులకు విస్తరించబడింది. అయితే క్రైస్తవం లేదా ఇస్లాం మతాల్లోకి మారిన వారికి ఈ హోదా వర్తించదనే నిబంధన కొనసాగుతోంది. సుప్రీం తీర్పు రాజకీయంగా కూడా భారీ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ క్రైస్తవుల సంఖ్య గణనీయంగా ఉండడంతో వారి ఓటు బ్యాంకుపై ఆధారపడే రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పు కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాకుండా సామాజిక నిర్మాణం, రాజకీయ వ్యూహాలు, రాజ్యాంగ పరిరక్షణల మధ్య సున్నితమైన సమతుల్యతను మరోసారి ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ తీర్పు ఒక కీలక మానసిక ప్రభావాన్ని మాత్రం కలిగించే అవకాశం ఉంది. అయితే మిషనరీల కార్యకలాపాలు లేదా మత ప్రచారం పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అతిశయోక్తి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ కల్పిస్తుంది. అందువల్ల ఎవరికైనా తమ మతాన్ని ఎంచుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు మత మార్పిడులపై పూర్తి స్థాయి అడ్డుకట్ట కాదని చెప్పాలి. కానీ కొన్ని వర్గాల్లో నిర్ణయాలను ప్రభావితం చేసే అంశంగా మాత్రం మారవచ్చు. సౌకర్యాల కోసమే మతం మారుతున్న వారికి ఇది వార్నింగ్. రిజర్వేషన్ కోల్పోతారనే భయం కొంతమందిని మత మార్పిడిపై పునరాలోచన చేయించే అవకాశం ఉంది. అయితే ఇది ఎంతవరకు ప్రాక్టికల్ గా మార్చవచ్చో మాత్రం చెప్పలేము. ఇక్కడ కీలకమైనది 1950లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇదే మొదటిగా ఎస్సీ హోదాను హిందూ మతానికి మాత్రమే పరిమితం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఒక సాధారణ న్యాయ నిర్ణయం మాత్రమే కాదు, దేశంలో సామాజిక న్యాయం, మత స్వేచ్ఛ, రాజ్యాంగ పరిమితుల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను మరోసారి ముందుకు తీసుకొచ్చిన మలుపు. ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ తీర్పు వెంటనే భారీ మార్పులు తీసుకురాకపోయినా దేశవ్యాప్తంగా చర్చలు, ఆలోచనలు, విధానాలను ప్రభావితం చేసే శక్తి దీనికి ఉంది. అర్హులైన వారికి న్యాయం చేయాలి, అదే సమయంలో ఎవరికి అన్యాయం జరగకూడదన్నది రాజ్యాంగ ఆత్మ. అదే దిశగా వ్యవస్థ ముందుకు సాగుతుందా?